హైదరాబాద్ లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే వైష్ణవాలయాలకు భక్తులు క్యూ కట్టారు. ఉత్తర ద్వార దర్శనం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. హిమాయత్ నగర్ టీటీడీ ఆలయంలో వైకుంఠ ఏకాదశి పండుగ ఏర్పాట్లు, భక్తుల రద్దీకి సంబంధించి మరింత సమాచారం హరిత అందిస్తారు. హైదరాబాద్లో వైకుంఠ ఏకాదశి సందడి అయితే కనిపిస్తోంది. ప్రధాన వైష్ణవ ఆలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తోంది. ఉదయం 3 గంటల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రజెంట్ మనము హిమాయత్ నగర్లోని వెంకటేశ్వర టీటీడీ ఆలయం వద్ద ఉన్నాము. ఇక్కడ ప్రత్యేక అలంకరణలు అయితే కనిపిస్తున్నాయి. ప్రతి ఏటా కూడా వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయాలను ఎంతో అందంగా ముస్తాబు చేశారు. ఇటు శ్రీనివాస సంబంధించిన నామాలతోటి అయితే ప్రత్యేక పూల అలంకరణ కనిపిస్తోంది. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనము కల్పిస్తుంటారు. ఆ విధంగా ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. ఉదయం 3 గంటల నుంచి స్వామి వారికి ప్రత్యేక కైంకర్యాలు నిర్వహించి ఇటు అభిషేక కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఇటు భక్తులని దర్శనానికి అనుమతిస్తున్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు పెద్ద ఎత్తున ఆలయంలో అయితే భక్తుల రద్దీ కనిపిస్తోంది. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధమైన పండగ వాతావరణం ఉంటుంది. ఉదయం నుంచి కూడా నగరంలోని ప్రధాన ఆలయాల్లో ఇదే విధంగా వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల సందడి కనిపిస్తోంది. ప్రతి ఏటా కూడా వెంకటేశ్వర స్వామికి ముక్కోటి ఏకాదశి నాడు దర్శనం చేసుకుంటే సకల పాపాలు తొలగి పుణ్యం వస్తుంది అనే భక్తులు నమ్ముతుంటారు. ఇక్కడ కొంతమంది భక్తులతో మాట్లాడదాం. ఎలా జరిగిందండి దర్శనం? చాలా బాగుంది. ఇవాళ మాకు చాలా హ్యాపీగా అనిపిస్తోంది. సేమ్ తిరుపతిలో పోయి వచ్చినట్లుగానే అనిపిస్తుంది. డెకరేషన్ చాలా బాగుంది. చాలా టైం పట్టింది మీకు దర్శనానికి? ½ అవర్. కరెక్ట్గా మేము 11:30కి ఇన్సైడ్కి వెళ్ళిపోయాము. 12 o'clock కల్లా అయిపోయింది, దర్శనం అయిపోయింది. ప్లస్ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. మాకు కీర్ ఇచ్చారు, వాటర్ బాటిల్స్ మంచిగా బాగుంది. చాలా హ్యాపీ. ఈ వైకుంఠ ఏకాదశి రోజు మీరు ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తారు ఇంట్లో? మేము ఇంట్లో రోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clock 3:30కే లేచేసి ఈరోజు పూజ చేసుకొని ఈరోజు వెంకటేశ్వర స్వామిది విష్ణు సహస్రనామం చదువుకొని దేవుడికి ప్రసాదం అయి పెట్టుకొని వైకుంఠ ద్వారం కోసమని టెంపుల్కి వచ్చేసి 5 గంటలకల్లా అక్కడ తిరుప్పవై పారాయణం చదువుకొని ఇవన్నీ చేసేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం మేము. ప్లస్ జియాగూడ కూడా రంగనాయక స్వామి టెంపుల్కి కూడా వెళ్ళేసి వస్తున్నాం మేము. అక్కడ కూడా చాలా రంగనాయక ఆలయం కావచ్చు, జియాగూడలని, అట్లాగే ఇటు నామాలగుండ వద్ద ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం కావచ్చు, నగరంలోని ప్రధాన వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఇటు ఉత్తర ద్వార దర్శనము అనుమతిస్తుండటంతో భారీగా ఉదయం నుంచి భక్తుల రద్దీ కనిపిస్తుంది. సాయంత్రం కూడా మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక రాత్రి 11 గంటల వరకు కూడా భక్తులని దర్శనానికి అనుమతించేందుకు ఇటు ఆలయ నిర్వాహకులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ప్రతి ఏటా కూడా ఈ ముక్కోటి ఏకాదశి నాడు మార్గశిర మాసంలో ఈ పవిత్రమైన రోజు వస్తుంది. ఈ నెలలోనే ధనుర్మాసంగా చెప్తుంటారు. ఈ రోజు ముఖ్యంగా ఉత్తర ద్వారం ద్వారా ఇటు వైకుంఠాన్ని దర్శనం చేసుకుంటే ఎంతో మంచి జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా భక్తులు నమ్ముతుంటారు. ఇక్కడ కొంతమంది భక్తులతో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుండి వచ్చారు? ఎట్లా అనిపిస్తుంది? నారాయణగూడ నుండి ఎవ్రీ ఇయర్ వస్తా మేడం. నేను మంచిగా అనిపిస్తుంది. తిరుపతిలో దర్శనం చేసుకున్నట్టుంది మేడం. ఎట్లుంది ఈరోజు రద్దీ? ఎట్లుంది? భక్తులు రద్దీ ఉన్నారు మేడం. అందుగురించే తిరుపతిలో దర్శనం చేసేదానికి అనుకుంటున్నాం మేడం. ఉదయం నుంచి కూడా భక్తులు భక్తి శ్రద్ధలతోటి ఉపవాస దీక్షలు చేస్తూ ఇటు వైకుంఠ ఏకాదశి పండుగ సందర్భంగా ఆలయాలకు వచ్చి దైవ దర్శనం అయితే చేసుకుంటున్నారు. ముఖ్యంగా గరుడ వాహనంపై విష్ణువు సేద తీరుతున్నట్టుగా ఈ రోజు అయితే ఆలయాల్లో ప్రత్యేక అలంకరణలు కావచ్చు, ఇట్లా విగ్రహాల ఏర్పాట్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడికి వచ్చే భక్తులకి ప్రత్యేక క్యూ లైన్లు కావచ్చు, వాటర్ బాటిల్స్, అట్లాగే దాంతోపాటు ఇక్కడ స్వామివారికి సంబంధించిన ఇటు ప్రసాదాల పంపిణీ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఆలయాల్లో ఉపవాసం ఉండి భక్తులు వస్తుంటారు కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యంగా మంచినీళ్ళ సౌకర్యం, ఇటు సీనియర్ సిటిజన్కి సపరేట్ క్యూ లైన్లు ఏర్పాటు చేసి పంపిస్తున్నారు. దాంతోపాటు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా దర్శనమయ్యే విధంగా ఇటు క్యూ లైన్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఇటు పోలీసు సిబ్బంది కావచ్చు, ఆలయ నిర్వాహకులు ఎప్పటికప్పుడు ఈ భక్తుల రద్దీని అయితే కంట్రోల్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. హిమాయత్ నగర్లో ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ట్రాఫిక్ రద్దీ కూడా ఎక్కువగా ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు వెహికల్స్ కూడా మూవ్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు. ఇక్కడ కొంతమంది భక్తులతో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుండి వచ్చారు? ఎలా అనిపిస్తుంది? చార్మినార్ से बहुत ही प्यारा लग रहा है, बहुत ही अच्छा लग रहा है, बहुत सुपर डायरेक्शन किया है, बहुत ही सुंदर दर्शन है,
बहुत बहुत अच्छा लगा दर्शन देख के, मन खुश हो गया है दर्शन देख के। చాలా బాగుందండి. నేను అప్సిగూడకి వచ్చాను. చాలా బాగా ఉత్తర ద్వార దర్శనం చాలా సంతోషంగా ఉంది. ఈ డెకరేషన్ మహా గోవింద్ ఇక్కడే వచ్చి కూర్చున్నాడు, సంతోషంగా ఏర్పాటు చేశారండి. చాలా బాగుందండి. ఎక్కడెక్కడ లైన్లు క్యూలు కానీ వృద్ధాప్యులం కానీ అందరికీ సపరేట్గా చేశారు. చాలా మంచిగా దర్శనం చేశారండి. థ్యాంక్ యూ. ఇక్కడ చూడొచ్చు ముక్కోటి ఏకాదశి రోజు ఇక్కడ టీటీడీ దేవస్థానంలో చాలా భవ్యమైన మందిరం మేము ఈడ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అలంకరణ కూడా పండ్లతోటి పూలతోటి చాలా పెద్ద ఎత్తున అలంకరణ చేశారు. స్వామివారిని దర్శించుకోవడం మాకు చాలా ధన్యంగా భావిస్తున్నాము. ముఖ్యంగా ఈ వైకుంఠ మారే ధనుర్మాస ఏకాదశి కావడంతో వైకుంఠ ఏకాదశికి ఇంత ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఇక్కడ కొంతమంది అర్చకులు ఉన్నారు, మాట్లాడదాం. ఈ రోజు ఎట్లా నిర్వహించారు కార్యక్రమాలు? ప్రియ భగవద్ బంధువులకు విజ్ఞప్తి, తిరుమల తిరుపతి దేవస్థానం అనుసంధాన సంస్థ అయినటువంటి బాలాజీ భవన్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ రోజున వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉదయం 3:30 గంటల నుంచే స్వామివారిని సేవించుకోవడానికి భాగ్యనగర వాసులు తండోపతండలుగా వస్తున్నారు. ఈరోజు స్వామివారికి శుక్రవారం, ముఖ్యంగా శుక్రవారంతో వైకుంఠ ఏకాదశి రావడం చేత స్వామివారికి అభిషేకాదులు విశేషమైనటువంటి పూజలు ఎక్కువగా ఉండడం, మరి ఈ పర్వదినాన్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలని భక్తులు ఈ విధంగా తండోపతండలుగా రావడం, దానికి గాను దేవస్థానం వారు అన్ని విధాలుగా వారికి ఏర్పాట్లు చేస్తూ ఆలయాన్ని ఫలపుష్పాలతో అలంకరణ చేస్తూ విశేషంగా అందుబాటులో ఉంచారు. ఇప్పటి వరకు సర్వదర్శనం సజావుగా సాగింది. ఇప్పుడు స్వామివారికి నైవేద్యం, మాధ్యానికి నైవేద్యం అవుతుంది. తిరిగి మళ్ళీ స్వామివారికి నైవేద్యం పూర్తయిన తర్వాత దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. కావున భగవద్బంధువులు భక్తులు ఈ యొక్క మహత్తరమైన పర్వదినాన స్వామివారిని సేవించి స్వామివారి అనుగ్రహాన్ని, వైకుంఠ నాథుని అనుగ్రహాన్ని పొందవలసిందిగా దేవస్థానం తరపున మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. అంటే ఈ రోజు ఉదయం నుంచి స్వామివారికి ఎలాంటి కార్యక్రమాలు చేశారు? ముఖ్యంగా తిరుపతిలో లాగానే ఇక్కడ కూడా ఆలయంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఎట్లాంటి కార్యక్రమాలు ఉన్నాయి? ఎలాంటి పూజా కార్యక్రమాలు చేశారు? భక్తులని ఏ టైం వరకు అనుమతించే అవకాశం ఉంటుంది? ఈరోజు మనకి సంవత్సరంలో ఒకసారి యొక్క వైకుంఠ ఏకాదశి రావడం చేత, వైకుంఠ ఏకాదశి శుక్రవారంతో కూడి ఉండడం చేత స్వామివారికి ప్రతి శుక్రవారం జరిగేటటువంటి విశేష అభిషేక కార్యక్రమం ఇవాళ విశేషంగా చెప్పవచ్చు. ధనుర్మాసంలో కూడా ఈ ఉత్సవం వస్తుంది కాబట్టి సుప్రభాతం కాకుండా తిరుపల్లి ఎడిచ్చితో స్వామివారిని మేల్కొల్పి తిరుప్పావై, అలాగే ధనుర్మాస వ్రతం, అలాగే స్వామివారికి విశేష అభిషేక కార్యక్రమం, అలంకరణ, అలా ఒక్కొక్క సేవ, తోమాల, ఆరాధన, అర్చన ఇలాంటి విశేష పూజలన్నీ గావించి మరి స్వామివారిని ఉత్తర ద్వారం గుండా ప్రదక్షిణ పురస్సరంగా స్వామివారిని ఉత్తరం వైపు తిరిగి వేంచేపు చేసి ఆస్థానంలో ఉంచి భక్తులకి సర్వదర్శనార్థం అందుబాటులో ఉంచాం. ఇవన్నీ కూడా ఈరోజు జరిగినటువంటి విశేష కార్యక్రమాలుగా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా తిరిగి మాధ్యాహ్నిక ఆరాధనలతో, తిరిగి సాయంకాలం సాయం ఆరాధనలతో, తిరిగి రాత్రి ఏకాంత సేవతో ఈనాటి పూజలన్నీ పూర్తవుతాయి. కావున భగవద్బంధువులు పాల్గొని స్వామి అనుగ్రహాన్ని పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సుమారుగా ఇక్కడ ఏకాంత సేవ సమయం అనేది భక్తుల తాకిడిని బట్టి మేము నిర్ణయిస్తాం కాబట్టి భక్తుల అనుగుణంగా ఇక్కడ ఆలయంలో కొన్ని సేవలు సడలింపులు ఉంటాయి. కావున భగవద్బంధువులు భక్తులు జరిగేటటువంటి కార్యక్రమాల్లో పాల్గొని దేవుడి కృపకు పాత్రలు కావాలని మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. మొత్తంగా అయితే ప్రతి ఏటా వచ్చే వైకుంఠ ఏకాదశి ఒక ఎత్తు అయితే ఈరోజు శుక్రవారం రోజు వైకుంఠ ఏకాదశి కావడంతో మరింత విశేషమైన పూజా కార్యక్రమాలు ఉండడంతో భక్తులు ఆలయాలకైతే పోటెత్తుతున్నారు. ఇది ముక్కోటి ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ, అట్లాగే పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ మహేష్తో హరితావి, 6 న్యూస్, హిమాయత్ నగర్ నుంచి.